గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ థింగ్స్. దిస్ ఈజ్ హరిష్మా. ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి స్పెషల్ అనమాట. నేనైతే టెంపుల్ ఎళ్దామని చెప్పి ఫ్రెష్ అవుదామని చెప్పి మార్నింగే లేచేసి రెడీ అయిపోయాను. పెద్ద హడావిడి ఏం లేదనమాట. జస్ట్ సింపుల్‌గా నార్మల్‌గా రెడీ అయిపోయాను. ఓన్లీ జస్ట్ లిప్‌స్టిక్ ఏసుకుంటా. టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఎక్కువ రెడీ అవ్వననమాట. సో, దట్స్ ఇట్. హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. మార్నింగ్ శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ ఎళ్ళాము. కానీ అక్కడ నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి ఎళ్ళిపోవటంతో వీడియో తీయటం కుదరలేదు. ఈవినింగ్ వచ్చేసి మన గోరంట్లలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులొచ్చాను. రష్ అయితే ఫుల్ ఉందనమాట. మార్నింగ్ అయితే 12 అయిందంట గోరంట్లలో దర్శనం చేసుకొనొచ్చేసరికి. మాకైతే శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ త్వరగానే అయిపోయింది. ఇంకా అలాగా క్యూలో ఉండి ప్రదక్షిణలు చేసేసి దర్శనం చేసేసుకున్నామనమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సెకండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది గదా! పక్కనే దానికి వెళ్ళిపోయాము. అక్కడైతే అసలు డెకరేషన్స్ అయితే ఎంత మంచిగా చేశారో మొత్తం లైటింగ్స్ పెట్టి. నా ఫేవరెట్ టెంపుల్ అనమాట గోరంట్ల. వెళ్ళినప్పుడల్లా ఎంత పీస్‌ఫుల్ ఉంటదో చూడండి మీరే అసల. ఫుల్ ముందు స్పేస్ ఉంటది కదా! అది మొత్తం డెకరేషన్స్‌తో లైక్ ఫ్లవర్స్ డెకరేషన్ అలా చేశారు. అండ్ రాముల వారిని మిడిల్‌లో పెట్టారనమాట. మీరు కూడా విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా అలాగా అందరూ అక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. నేను గూడా ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. నాకసలు నచ్చదనమాట టెంపుల్స్‌కి ఎళ్ళినప్పుడు ఇలా వీడియోస్ తీసుకోవడం అలా. బట్ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఇలా వీడియోస్ తీశాను. ఇక్కడైతే సంగీతం గూడా పెట్టారనమాట. చాలా అనిపిచ్చింది. కొంచెం సేపు అక్కడే కూర్చొని నేను మా మామ్ విన్నామనమాట. అండ్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలాగ మొత్తం ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. అక్కడే వినాయక స్వామిని కూడా పెట్టారనమాట. అందరూ అక్కడ చూసారా ఎలా పిక్స్ దిగుతున్నారో. అండ్ దాని తర్వాత ప్రసాదం క్యూలోకి నిలబడిపోయామనమాట. నాకైతే ఈ గుడిలో ఇచ్చే ప్రసాదాలంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత ఇంకా పక్కనే ఉన్న కృష్ణుడిని మందిరంలోకి ఎళ్ళాము. నాకైతే ఇక్కడ ఉన్నప్పుడల్లా గోకులంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఆవుల మధ్యలో కన్నయ్య ఉంటారు. అండ్ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ప్రసాదం తిందామని కూర్చున్నామనమాట. ఇంకా అలా ప్రసాదం తింటూ ఉన్నాను. నాకైతే ప్రసాదాలంటే చాలా ఇష్టం. మీరు చెప్పినట్టు. ఇక్కడైతే 3 ప్రసాదాలు ఇచ్చారనమాట. ఒకటి కేసరి, ఇలా బూందీ అండ్ పులిహోర. ఇంకా మొత్తం అన్నీ తీయటం ఎందుకని ఓన్లీ కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం అని అనుకున్నాను. ఓకే అని చెప్పి నేను పులిహోర తింటూ ఉన్నాను. అలా తింటూ మా మమ్మీకి ఇయటం మర్చిపోయాననమాట. మా మమ్మీ చూసి చూసి పక్కనుంచి చెప్పారనమాట. "ఇంక తిన్నది చాలు నాకివ్వు" అని చెప్పి. ఓకే అని చెప్పి ఇంకా షేర్ చేసుకొని ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. ఇలా బొమ్మలు కనిపించినాయి. మా లియో గాడికి ఈ బొమ్మ తీసుకున్నా అనమాట భయపెడదాం అని చెప్పి. ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అండ్ అలా మన అమరావతిలోకొచ్చేస్తే ఇక్కడ ఒక పానీపూరి బండి ఉంటదనమాట. సుజుకి షోరూమ్ అండ్ నారాయణ స్కూల్‌కి మధ్యలో ఉంటది పానీపూరి బండి. నా ఇంటర్ డేస్ నుంచి నేను ఇక్కడే తింటున్నా పానీపూరి. అంటే వేరే చోట్ల కూడా తిన్నాను. కానీ ఇటొచ్చినప్పుడు ఎప్పుడు ఈమె దగ్గరే తింటాను. చాలా హైజీన్‌గా మెయింటైన్ చేస్తారనమాట. ఇంకా అలా ఇంటికొచ్చి నేను ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా మాస్క్ పెట్టుకొని మా లియో గూడా ఎలా రియాక్ట్ అయితాడా అని జెప్పి చూద్దాం అనుకున్నా. చూసారా అసలు వాడు ఎట్లా ఎగబడ్డాడంటే నా మీద. నేనని తెలిసిపోయింది వాడికి. ఇంక మాస్క్ కోసం మాస్క్ ఇవ్వు, ఇవ్వు అని చెప్పి చాలా సేపు గోల చేశాడు. సో, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో అనమాట. మీ డే ఎలా అయింది అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.